హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రగడా చాట్ రెసిపీ అనమాట. ముంబైలో ఫేమస్ రెసిపీ ఇది బఠానీ బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఆలు ఒక 4 తీసుకొని బాయిల్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఆనియన్, మిర్చి, టమాటో, 1 క్యారెట్, బీట్రూట్, నింబు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి, ప్యాన్ హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటో ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కారం 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేసుకున్న బఠానీ ఉంది కదా, అది ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంకా లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు బాయిల్ చేసుకున్నాను కదండి, ఇందులోని 1 నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను, అది వేసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు, కారం, గరం మసాలా, నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. పుదీనా యాడ్ చేశాను. కొత్తిమీర, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మెత్తగా చేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నాను సపరేట్గా. కార్న్ఫ్లోర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నాక దీన్ని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఆయిల్లోని. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఇవి చేసుకున్నాను కదా, ఆలు మిక్స్ చేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంకోటి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను కదా ఆలు, బీట్రూట్ వేసుకుంటున్నానండి, క్యారెట్ తురుము, టమాటో, ఆనియన్స్ వేసుకుంటున్నాను, పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాను. గీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఓకే అండి, రగడ చాట్ రెడీ అయిపోయింది. ముంబై స్టైల్, ముంబై స్ట్రీట్లో ఇది చాలా ఫేమస్ ఈ స్నాక్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.